భారత్ అలాగే జింబాబ్వే జట్ల మధ్య ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో భాగంగా గురువారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా 72 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తుగా ఓడించింది. అయితే ఈ ఓటమితో సెమీస్ రేస్ నుంచి జింబాబ్వే నిష్క్రమించినట్టే. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయం పైన స్పందించిన సికందర్ రజా చాలా విషయాలను పంచుకున్నాడు. అలాగే భారత జట్టులో ఉన్న ఒక భయంకరమైన కొంతమంది ఆటగాళ్ళ గురించి కూడా చెప్పాడు. అసలు ఇంతకీ తను ఏమన్నాడంటే, వెస్టిండీస్‌తో గత మ్యాచ్‌లో 250 పరుగులు చేస్ చేసే క్రమంలో మా బ్యాటింగ్ లైనప్‌లో కాస్త తొందరపాటు కనిపించింది. కానీ ఈరోజు మొదటి 6 ఓవర్లలో మేము చాలా సంయమనంతో ఆడి మాకు మేము ఒక అవకాశం ఇచ్చుకున్నాము. అయితే బౌలింగ్‌లో మా డిఫెన్సివ్ ప్లాన్స్‌కు ఇంకాస్త మెరుగ్గా అమలు చేసి ఉండాల్సింది. ఒక్కొక్కసారి వేగం పుంజుకుంటే ఆపడం కష్టం. 220 పరుగులకు భారత్‌ని కట్టడి చేసి ఉండుంటే ఫలితం మరోలా ఉండేది. ఈరోజు ముఖ్యంగా తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా వీళ్ళ ముగ్గురు ఆటను చూసి మా బౌలర్లకు నిజంగా నిద్ర పట్టి ఉండదు. ఎందుకో చెప్పనా? సాకులు చెప్పటం కాదు గానీ మా జట్టులో చాలామంది యువకులున్నారు. వారు తమ మొదటి ప్రపంచ కప్ ఆడుతున్నారు. వాళ్ళకి భారత జట్టు బ్యాట్స్‌మెన్స్ నిజంగా ఒక అన్‌బిలీవబుల్ బ్యాటర్స్‌గా మారిపోయి ఉంటారు. వాళ్ళ ముందు మా ఆటగాళ్ళు పిల్ల బచ్చగాళ్ళు. ఏం చెప్పినా తక్కువే. వారు జట్టులో ఎప్పటినుంచో లేరు. ఇప్పుడిప్పుడే ఆట నేర్చుకుంటున్నారు. భారత్ పిచెస్ పైన భారత జట్టుతో ఆడడం అనేది వాళ్ళకి ఇంకా ఛాలెంజింగ్ విషయం. అయితే మేమింకా 3 విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అయితే ఉంది. కానీ బ్యాటింగ్ విషయంలో మేము చాలా సంయమనంతో ఆడాం. గత మ్యాచ్‌లో చేస్ చేయడానికి ఇబ్బంది పడ్డాం గానీ, ఈ మ్యాచ్‌లో మాత్రం మేము చాలా స్టాండర్డ్‌గా, స్టేబుల్‌గా ఆడుతూ వచ్చాం. భారత్ లాంటి జట్టు విషయంలో మేము మంచి పోటీనే ఇచ్చామని అనుకుంటున్నాం. ఈ ఈ టోర్నమెంట్ నుంచి ఈ క్షణం నిష్క్రమించినప్పటికీ కూడా భారత్‌తో ఆడడం చాలా గొప్పగా అనిపించింది. బహుశా ఫైనల్స్‌లో భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా గత టీ20 మ్యాచ్ లాగే ఈసారి కూడా చూస్తామేమో అనిపిస్తోంది అంటూ ఫైనల్స్ గురించి కూడా సికందర్ రజా షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడు.